Hello guys, welcome to our channel. In this channel we will discuss about important bits for railway and SSC and banking also, important current affairs and history and important all sectors in bits. Okay, ఈ రోజు ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఇండియన్ వరల్డ్ అదే ఉమెన్ ప్రీమియర్ లీగ్లోని మొత్తం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 2025లో ఎవరు వచ్చారంటే హర్మన్ ప్రీత్ కౌర్ ఈవిడెనెవరు వచ్చారు. ఇండియన్ ఐపీఎల్లోనే 2025 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా పంజాబ్ మీద గెలిచారు కదా. ఇది ఢిల్లీ మీద హర్యానా హర్మన్ ప్రీత్ సింగ్ అనేవారు ఢిల్లీ మీద గెలిచారు. హర్మన్ ప్రీత్ సింగ్ తెలుసు కదా, ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎవరికి వచ్చిందో. నెక్స్ట్, రైల్వే స్టార్టెడ్ ద అబర్ ఆన్లైన్ స్టోర్ లాంచ్డ్ సెల్ఫ్ ప్రొడక్షన్ అండ్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది దాన్ని రైల్వే అనేది లాంచ్ చేసిందండి. అబర్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది అనేది దేంతో ఇదేంటంటే జీఈఎం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఈ మార్కెటింగ్, అంటే గవర్నమెంట్ తాలూకా థింగ్స్ అనేవి సెల్ చేయడానికి ఇది అవుతుంది. నెక్స్ట్, నీతి ఆయోగ్ లాంచ్ చేస్తే వాకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సెల్ఫ్ రెసిలియన్స్. అంటే వాకల్ ఫర్ లోకల్ అనేసి అంటే లోకల్లో ఉన్న వాళ్ళకి ఏమంటారు దాన్ని, ఎకనామికల్ పరంగా వాళ్ళని గ్రోత్ చేయాలి, వాళ్ళు ఉన్న అక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఇంక్రీజ్ చేయాలనేది దీంతో నీతి ఆయోగ్ అనేది లాంచ్ చేసింది. ఇంపార్టెంట్ అండి వాకల్ ఫర్ లోకల్. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ అనే డిపార్ట్మెంట్ లాంచ్ చేస్తుందా దీనికి క్యాంపెయిన్ ఫర్ ట్యాక్స్ పేయర్స్, నుడ్జీ క్యాంపెయిన్, నుడ్జీ క్యాంపెయిన్ అడగవచ్చండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది లాంచ్ చేసింది కదా, ఒక క్యాంపెయిన్ అనేది వాళ్ళు చేశారు కదా, ఎవరికి ట్యాక్స్ పేయర్స్కి నుడ్జీ క్యాంపెయిన్ అనేదాన్ని ఇచ్చేసింది. నెక్స్ట్, ఫస్ట్ డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ తమిళనాడులో. డ్యూగాంగ్ అనేసి అంటే సీకో అంటారు చూసావా, సీకో బ్లాక్ కలర్లో ఉంటుంది, సముద్రంలో ఉంటుంది. ఇది ఓన్లీ సీకో అంటే డాల్ఫిన్స్ని వీటి కోసం డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఫస్ట్ తమిళనాడులోనే ఇచ్చేసారు డ్యూగాంగ్. నెక్స్ట్, అంగోలా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్ అని డిసైడ్ విత్ టు జాయిన్. అంగోలా కంట్రీ తోటి ఏడ్ చేశారంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అంగోలియా అనేది ఏడ్ చేసిందంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యింది. దాంతో బయోఫ్యూయల్ ఎలియన్స్కి డిసైడ్ టు జాయిన్ అంటే గ్లోబల్ బయోఫ్యూయల్ దీనికి లాంచ్ చేయడానికి అది కూడా ఒక మెంబర్షిప్గా యాడ్ అయింది. ఇరాన్ అనేది 6 ఇండియన్ ఫర్ ట్రేడింగ్ చేస్తే అంటే 6 ఇండియన్ కంపెనీస్ తోటి ట్రేడ్ చేయడానికి ఎంఓయూ పెట్టుకుంది. అయితే ఇండియా పైన శాంక్షన్స్ అనేది యుఎస్ఏ చేసింది. దీనివల్ల ఇరాన్ తోటి 6 కంపెనీలతోటి టైఅప్ పెట్టుకోవడం వల్ల అది పిహెచ్ఎఫ్ వాటర్ 5